శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనకి కేరళ తీసుకుందాం అండి. ఆ గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ ఫెసిలిటీస్ లేకుండా, ఎందుకంటే వీళ్ళేంటి వీళ్ళు లెఫ్ట్ భావజాలానికి సంబంధించిన వాళ్ళు, ఏముంటుంది సెంటిమెంట్స్ ఏముంటాయి, లేకపోతే ఇంకోటి ఏముంటాయి. సో ఈ ప్రభుత్వాలు ఎప్పుడు మారినా కానీ ఈ ఎవరైనా ఈ భక్తులు కావచ్చు లేకపోతే ఎవరికైనా ఈ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అంటే పరిష్కారం ఎక్కడ ఉంది? ప్రభుత్వం తలుచుకోకపోతే ఏమి జరగవు. మరి ఎట్లా వాటి పరిష్కారం? ఇక్కడ కేరళలో ఇక్కడ కూడా అంతే కదా. నేను ఏమంటానంటే హిందువులాగా భావించకపోవడం వల్ల ఇక్కడ ప్రభుత్వాల అధినేతలు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ అధినేతలు కూడా ఐఎమ్ వెరీ సారీ టు సే, నేను వాళ్ళు విమర్శించడం కాదు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఓటు బ్యాంకు అనేది కనుక ముందుకు తీసుకొస్తే మిమ్మల్ని దేవుడు కూడా, మీరు దండం పెట్టుకుంటున్న దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. వాడు అందరినీ సమానంగానే చూసుకోమన్నాడు. నెగిటివిటీ ఎక్కడుంటే అక్కడ ఏరేసేయమన్నారు, మీరు ఏరట్లా. నేను మొన్న మధ్య నేను చాలా తీవ్రంగా హర్ట్ అయింది ఏంటంటే, అతనికి డబ్బు తప్ప వేరే ధ్యాస లేదండి. అమానుషుడండి అతను. ఎక్కడ ఏ అసోసియేషన్ చేతైనా అతను గెంటి వేయబడగలిగే తన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడండి. అతని పేరు అజారుద్దీన్ కదా. జరిగిందంతా అదే. ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి ఇతనికి ఏ పోస్ట్ ఇచ్చినా అతను ఆ డబ్బు తినేస్తుంటాడు. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ కూడా అక్కడి నుంచి, నువ్వు ఈ దేశాన్ని చివరికి తాకట్టు పెట్టే ప్రయత్నంలో ఉన్నావు, మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో యూ గెట్ అవుట్ అన్నావు. అతన్ని పిలిచి సత్కరించడం ఏంటండి? అతనికి రాష్ట్రపతి విందు ఏంటండి? ఒక సందర్భంలో, నాకు ఆ డేట్ అవన్నీ గుర్తులేవు. ఇక్కడ ఇతనికి మినిస్టర్ పదవి ఏంటండి? అసలు మినిస్టర్ కావాలంటే ఏంటిది? మళ్ళాంటి వాళ్ళకి అసలు ఏం క్వాలిఫికేషన్ ఉండాలనే పాయింట్ వస్తే కన్ఫ్యూజన్ కదా. రౌడీలు ఉంటారా? గూండాలు ఉంటారా? ఐడియాలజీ లేని వాళ్ళు ఉంటారా? ప్రజల పట్ల ప్రేమ కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారా? ఏదో ఉన్నాం కాబట్టి ఏదో చేశాం అనేట్టుగా ఉంటారా? ప్రజలతో మీరు మమేకం అయిపోరా? ప్రజలు దేవుళ్ళలాగా భావించరా? వీళ్ళని అధిక సంఖ్యలో చూస్తున్నామా? నేను ఇవన్నీ అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్ని మెట్లు కిందకి దిగాలా? అది నేను బాధపడుతున్న విషయం. ఇప్పుడు నేను ఒక సందర్భంలో నేను చాలా ఆనందించాను స్వామి. అదేమిటంటే, మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు గోపూజ చేసి దంపత సమేతంగా, భార్య సమేతంగా గోప్రదక్షిణ చేసి వెళ్ళారు మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. అక్కడ ఆయన ఓతు తీసుకోవడానికి చాలా ఆనందించాను. చాలా గొప్ప బొట్టు పెట్టుకుని, చాలా చాలా గొప్ప సెంటిమెంట్ అని. మొన్న హైడ్రా విషయంలో కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు, ఇంకా నేను ఆ సమయంలో అమెరికాలో గీతా ప్రచారంలో ఉన్నా. అక్కడ టీవీ పెడితే అసలు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నాకు స్ఫూర్తినిచ్చిన ఇది నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. చాలా గొప్ప మాట అది. తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అసలు కర్మ ఎలా చేయాలో చెప్తున్నాడు కృష్ణుడు. ఓ సవ్యసాచి, లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని బడసి సర్వసమృద్ధమైన రాజ్యమును అనుభవించుము. వీరందరూ నువ్వు నాచే మునుపే సంహరించబడిరి, నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము అన్నాడండి. ఏ పని చేసినా దాంతో తగులుకో. వాడెవడో వచ్చాడు. మీరు సెక్రటరియట్లో చాలామంది ప్రభుత్వ అధికారుల దగ్గర నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చూసి బాధపడ్డ విషయం ఏమిటంటే, వాడు పాపం ఎక్కడో ఊళ్ళో వాడండి తన సమస్యని తను పేపర్ మీద కూడా ప్రకటించుకోలేడు, ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి. దాన్ని ఇంకొకడెవడో పెద్ద మనిషిని పట్టుకుని వాడితో రాయించి తన సమస్యని దాన్ని పట్టుకుని ఇంకెక్కడో ఒక టైప్ రైటర్ దగ్గరికి వెళ్ళి, ఒక డిటిపి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా రాయించుకొని, అంత ఊళ్ళో నుంచి సెక్రటరియట్ అంటే ఏమిటి బాబు అని అడిగి, అది ఎక్కడ బాబు అని అడిగి లోపలికి వెళ్ళడానికి నానా కష్టాలు పడి చివరికి ఆ సీట్ దగ్గరికి వెళ్ళి ఆ అధికారి దగ్గరికి వెళ్తే వాడు అని పడేస్తే, వాడు చూడడానికి టైం ఉండదండి. వాడేం అధికారండి? కోట్ల మనుష్యాణం సహస్రేషం, కోట్ల మందిలో ఒక్కడు సేవ చేసే ప్రతివాడు పరమాత్మ తత్తుల్యుడండి, పరమాత్మ సమానుడు. అసలు ఇది రికగ్నైజ్ చేయాలి.
నాన్ ఋషి కురితే కావ్యం నా విష్ణు పృథివీపతి. ఋషి కానివాడు సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు, దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణు వంశ లేనివాడు ప్రభువు కాలేడు. వాడు కార్పొరేటర్ అయినా, రాష్ట్రపతి అయినా, పాలకుడుగా ఉన్నాడు, ఏలుబడిలో ఉన్నాడు. వాడి దగ్గరికి 100 మంది 1000 మంది వెళ్తారు. నువ్వు దేవుడు అయ్యా అంటారు. నువ్వు దేవుడు అయిపోవాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట, ఎలక్షన్స్ ముందు రకరకాల మాటలు హామీలు ఇచ్చేసి తర్వాత నేను అది ఎలా ఇచ్చాను, అది ఎలా సాధ్యం అవుతుంది అని అబద్ధం చెప్పేసి, వీడి పని ఇలా ఉందా అని వీళ్ళు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసి ఫేస్బుక్లో అప్పుడు అన్నది ఇప్పుడు కాంది 2 వీడియోలు జాయిన్ చేసి నీ బతుకుదిరా అని చెప్పి ఇప్పుడు తలెక్కడ పెట్టుకోవాలో తెలియక వీడి ఇబ్బంది పడి ఎంత జాగ్రత్తగా ఉండాలి. కోట్ల మంది తపస్సు చేస్తారు, అందరూ ముఖ్యమంత్రులు కాలేరు. కోట్ల మంది తపస్సు చేస్తారు, అందరూ హీరోలు కాలేరు. ఎంత ఆ స్థాయికి వెళ్ళి ఎదిగిన వాళ్ళు, అంత సమున్నతమైన వేదికల మీద నిలబడగలిగే పరమాత్మ అనుగ్రహం పొందిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. నీకెందుకయ్యా నేనున్నానయ్యా, నేను అట్లాంటి చాలా తక్కువ మంది బ్యూరోక్రాట్స్లో నేను సహగమనం చేసిన రమణాచారి గారు ఒక ఆయన, జేడి లక్ష్మీనారాయణ. చెప్పు నేనేం చేయగలను చెప్పు అంటాడు రమణాచారి గారు. అంటే ఇవి నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కొంతమంది ఇట్లాగే కిషన్ రావు గారు ఐఏఎస్ కిషన్, ఇప్పుడు యాదాద్రి టెంపుల్కి కేసీఆర్ గారు ఆయన్ని ఏదో సిఈఓగాను ఏదో నియమించారు ఆ టెంపుల్ కడుతున్నప్పుడు. ఎంత నిస్వార్థపరులండి వీళ్ళు. ₹1 వాళ్ళ జేబులో వేసుకోరు. వాళ్ళ ముందు నుంచి కోట్లు వెళుతున్నా కూడా వాళ్ళకి ధన దాహం అంటదండి. ఎలా సాధ్యం ఇది? ఓ రోజు కారులో వెళ్తుంటే జేడి లక్ష్మీనారాయణ మేము కలిసి వెళ్తున్నాం. నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, హీఈస్ మై ఫాలోయర్ ఆఫ్ భగవద్గీత. ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా శ్లోకాలు నా ద్వారా తెలుసుకోవటం. చాలా కాలేజెస్లో భగవద్గీత శ్లోకం లేకుండా ఆయన ఉపన్యాసం కొనసాగదు. ఈ దేశంలో పుట్టావరా, అది రెఫరెన్స్. భగవద్గీత మత గ్రంథం కాదు, జ్ఞాన గ్రంథం, గొప్ప విద్యా గ్రంథం అది. అది మాట్లాడితే హిందువు అవటం. ఇంకొకటి ఏంటంటే జనాలకు ఇవ్వాల్సిన క్లారిఫికేషను, ఏదైనా ఒక శ్లోకం చెప్తే వాడిని హిందువు అని ఒక వర్గానికి పక్కకు తీసి ఒక వర్గానికి అంటకట్టకండి. అది అది భగవద్గీత అనేది సార్వజనీన గ్రంథం కానీ కేవలం హిందువుల్ని మాత్రమే ఉద్దేశించి బోధించబడిన కర్తవ్య బోధ కాదు. అది సార్వజనీన గ్రంథం, ప్రపంచ మానవాళిని ఉద్దేశించింది. జేడి లక్ష్మీనారాయణ, మీరు భగవద్గీత ఈ ప్రయాణంలో అసలు ధనం లేక ఎలా అండి, 9 సంవత్సరాలు అయింది, ఇంతమంది ఆర్కెస్ట్రా ఇంత ప్రామాణిక స్థాయిలో ఉన్నారు. నేను కూడా కొన్ని శ్లోకాలు విన్నాను. ఈ డబ్బు అసలు మీరు ఎంత కష్టపడుతుంది, మీరు ఉన్నవన్నీ వదిలేశారు. సినిమా పాటలు, యాంకరింగ్ అని, మ్యూజిక్ డైరెక్షన్ అని, ఉద్యోగం లేదు మీకు. నేనేం గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేదు. నేను అందరికీ చెప్తుంటాను, అన్ని కంఫర్ట్స్ ఉండి చేస్తే అది కన్వీనియంట్ ప్రయాణం అవుతుంది. నాకేం కంఫర్ట్స్ లేవు స్వామి. ఉన్న ఉద్యోగం మానేశాను. నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, పెన్షనబుల్ ఉద్యోగం కాదు. వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత నాకు కోట్లు వచ్చి పడలేదు. నేను మానేసినప్పుడు, నేను ఈనాడులో జర్నలిస్ట్గా జాబ్ నేను మానేసే టైంకి నా శాలరీ ₹5,400. లాస్ట్ శాలరీ అదే. ఆ తర్వాత నాకు ఉద్యోగాలు లేవు, నేను సంపాదించలేదు. కానీ ఎంత ధైర్యం ఉండి, ఎంత పరమాత్మ అనుగ్రహం లేకపోతే ఈ ₹9 కోట్ల సంపూర్ణ భగవద్గీత ప్రాజెక్టు చేయగలిగామండి. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమాత్ముడి అనుగ్రహం లేకపోతే. అది ఆయన చెబుతూ, మీకు ఏమైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి అంటున్నాడు ఆయన. మీకే లేదు, మీరేం అక్రమంగా సంపాదించే క్యారెక్టర్ కాదు మీది. సైడ్స్ నుంచి మీరే జాబ్ మానేశారు మీరు అంటే. ఇతరులకు సహాయం చేసే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందో చూడండి. ఆయన అది సర్లేండి ఇప్పుడు మీకు నెక్స్ట్ షెడ్యూల్కి ఎంత అవుతుంది అన్నాడు. ఎందుకులే స్వామి, ఏదేది వస్తుంది ఎక్కడి నుంచన్నా, దేవుడు ఇందులోకి దించిన దేవుడు అది అందించక నారిపోసిన వాడు నీరిపోయికి ఎలా ఉంటాడు. కాదు మీరు మొహమాట లేకుండా చెప్పండి నాకు అన్నాడు. అంటే ఆ షెడ్యూల్ కాస్ట్ 5 లక్షలు స్వామి, అది నెక్స్ట్ షెడ్యూల్కి అది 6 లక్షల షెడ్యూల్ అది అన్నాడు ఆయన. ఈయన ఏదో ఊరికే అడుగుతున్నాడు అనుకున్నాను. అది ఏ రోజులంటే జేడి లక్ష్మీనారాయణ నుంచి ఫోన్ వస్తోంది అంటే మనకేదో నూకలు చెల్లినాయిరా,
అనుకుని జనాలు భావించే రోజుల్లో ఉన్నాడు ఆయన. ఓకే ఓకే ఓకే. ఆయన ఫోన్ ఈజ్ సో పవర్ఫుల్ ఆఫీసర్. ఎవడు హీరో అంటే ధర్మాన్ని ఆచరించేవాడే హీరో అండి. అందుకని అతను హీరో అయ్యాడు. అతనికి సైడ్ నుంచి ఏం అక్కర్లేదు, డైరెక్టే. సో అంటే అతను ఎవరికో ఫోన్ చేసి గంగాధర శాస్త్రి గారని ఈ దేశంలో ఎవడు చేయని ఒక గొప్ప పని చేస్తున్నాడు ఆయన, చూడండి ఒక్కసారి వచ్చి వినండి. విన్న తర్వాత మనం మామూలుగా వెళ్ళిపోకుండా ఆయనకి ఏమి సహాయపడగలము అని కూడా ఒక ప్రశ్న అడగండి అంటున్నాడు ఇతను నా ముందు. ఇతను చూడండి, ఇతను డబ్బిమ్మని అడగటల్లా. అదే అనగానే అతను ప్రతి మాట ఒక ఆదేశంగా ఫీల్ అయ్యాడు. కార్యక్రమానికి వచ్చి అట్లా బాపిరాజు గారు కానీ అప్పుడు టీవీ నేను వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడు, ఇంకొక ఆయన ఎవరు, ఆయన పేరు సంథింగ్, ఐఎమ్ వెరీ సారీ. సో ఆయన వచ్చాడు వినడానికి. నాకు వచ్చి అసలు ఎక్స్ట్రాడినరీ అండి, అది వేరే లోకల్లో ఇవాళ నా డే ఏదో ప్రత్యేకంగా ఉంది, ఈ షెడ్యూల్కి ఎంత అవుతుంది గురువుగారు అన్నాడని. ఇది ఈయన మాట కాదే, ఈయన పదం కాదే అని ఇటు చూశాను. ఆయనకి లక్ష్మీనారాయణ కాదు ఒప్పుకుంటూ స్మైల్గా, అంటే ఇది 5 లక్షల షెడ్యూల్ స్వామి అని. ఆయన టక్కన ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి ఆ చెక్ మీద 5 లక్షలు రాసి అది ఇచ్చేసాడు. గుడ్. అంటే ఎక్కడ అవసరం ఉందో, అవసరానికి ఎవరు సహాయపడగలరో వీళ్ళిద్దరికీ మధ్య వారధిగా అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నాడండి లక్ష్మీనారాయణ గారు. ఈ ధర్మం జనాలకి పనికిరాదు. నేను ఎక్కడ దాకా వెళ్తున్నానంటే, ఇట్లాంటి ధర్మజ్ఞుణ్ణి, ఇట్లాంటి సత్యవర్తనుణ్ణి రాజకీయాల్లోకి వస్తానంటే అసలు వెంటనే ఆహ్వానించి లక్షల మెజారిటీతో గెలిపించాలి కదా. ఇతను నా ఒక్కడికే కాదు, ప్రతివాడిని ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకేం కావాలి, మీకేం కావాలి, మన గ్రామం ఎలా ఉంది అని అడిగే క్యారెక్టరు అసలు ఆయన అఫిడవిట్ లో రాసి అట్లా ఎవరైనా ఇవ్వగలరా? మీరు బాండ్ పేపర్ మీద రాసి నేను మీ గ్రామానికి ఇవన్నీ చేస్తాను అని వాగ్దానం చేయకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు నన్ను కఠినంగా శిక్షించవచ్చు అని ఎవడన్నా రాయగలడండి? ఎవడన్నా మాట ఇవ్వగలడా? లేదు. మరి అలాంటి వాడిని ఎంత నెత్తని పెట్టుకోవాలి? అలాంటి వాడు ఖాళీగా ఉండటం ఏంటి? అలాంటి వాడు నిరాదరణకు గురి అవటం ఏమిటి? అలాంటి వాడు లౌక్యంగా ఎందుకులే మళ్ళీ వీళ్ళని బాధ పెట్టడం అంటే, మీరు ఓడిపోయారు కదండి. నేనేం ఓడిపోలేదండి, ఇన్ని వేల ఓట్లతో నేను ప్రజాదరణ పొందాను అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప మాట అది.